ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాము. చదివిన లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవించును గాక. పోయిన వారము ఏ యంగ్ ఉమెన్ గురించి మనం విన్నాం. గుర్తుందా మీకు? పోయిన వారం ఎవరి గురించి విన్నాం? ఏ యంగ్ ఉమెన్, మంచి యవనములో, నాట్ ఈవెన్ 20s, మరియ వయసు దాదాపు 20 సంవత్సరాల కంటే లోపుగానే ఉండొచ్చు. ఎంతో చక్కని విషయాలు పోయిన వారము మనము ఏ యంగ్ ఉమెన్ గురించి మనం విన్నాం. ఈరోజు ఏ యంగ్ మ్యాన్ గురించి మనం వినబోతున్నాం. ఎవరి పేరు? ఏం పేరు? ఆయన పేరు యోసేపు. మన సంఘంలో కూడా చాలా మంది యవనస్తులు వచ్చేవారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. డివైన్ లైట్ సంఘాన్ని హైదరాబాద్లో ఉన్న వారు కొంతమంది తృణీకరించేవారు. ప్రారంభ దినాల్లో మేము చాలా అవమానాలు పొందినాము. అదేం చర్చ్, అదంతా యంగ్స్టర్సే అని. ఎందుకంటే మరి హాస్టల్స్ మేము విజిట్ చేసేవాళ్ళం. మరి కాలాగా మన సంఘానికి యవనస్తులు ఎక్కువ రావడం ప్రారంభం చేస్తున్నారు. ఒకరు ఇంకొకరు చెప్పుకొని, ఇంకొకరు చెప్పుకొని అట్లాగా మన చర్చిలో ఎక్కువ మంది యూత్ ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఒక యంగ్ మ్యాన్ గురించి మనం వినబోతున్నాం. దేవుడు ఏదో వీరిలో చూశాడు. నిన్న పోయిన వారము మరియలో ఏదో చూచాడు కాబట్టి దేవుడు మరియని ఏర్పరచుకున్నాడు. జోసెఫ్ కదా, యోసేపు ఈజ్ నాట్ ఏ క్లవర్ మ్యాన్, ఈజ్ నాట్ an educated person, ఈజ్ జస్ట్ ఏ కార్పెంటర్. ఆయన ఎవరంటే ఒక చిన్న కార్పెంటరీ వర్క్స్ చేసుకునేటువంటి చిన్న వ్యాపారి, వడ్రంగం పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క యోసేపు అని మనం చూస్తున్నాం. నాట్ ఈవెన్ ఎ రిచ్ మ్యాన్, పెద్ద ధనవంతుడేం కాదు, చాలా పేదవారు. కానీ దేవుని దృష్టి ఈయన మీదకి పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే క్లవర్గా ఉండాలా, ఇంటెలెక్చువల్గా ఉండాలా, ఇంటెలిజెంట్గా ఉండాలా? అసలు అలాంటి వాళ్ళను దేవుడు ఒక రకంగా చెప్పాలంటే పక్కన పెడతాడు. ఎందుకు? గర్వం ఉంటుంది వాళ్ళకు. నేను కోటీశ్వరుని, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి పరపతి ఉంది, అండబలం ఉంది, కండబలం ఉంది, నాకు మంచి అందం ఉంది, నాకు మంచి చదువు సందలు ఉన్నాయి, మేడ మిద్దెలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కొంత అంతో ఇంతో గర్వం ఉంటుంది కాబట్టి నా దృష్టిలో దేవుడు పక్కన పెట్టేస్తాడు అలాంటి వాళ్ళని. God is seeking and searching for humble people. దేవుడు ఎవరి కొరకు చూస్తూ ఉంటాడు తెలుసా? ఎంతో తగ్గింపు, దీన మనస్సు, విరిగి నలిగిన వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. పోయిన వారం మీకు ఒక వాక్యం గుర్తు చేశాను, గుర్తుందా? 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం అండి. నా అనుదిన ప్రార్థనలో నేను రోజు చేసుకుంటా ఉంటాను ఈ ప్రార్థన కూడా. 66వ అధ్యాయం 2వ వచనం 3వ లైను, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని కన్నులు ఎవరి మీదకి పోతాయి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మాట అంటే నీకు భయం ఉందా? దేవుని మాట అంటే నీకు లెక్క ఉందా? దేవుని దృష్టి ఇలాంటి వారి మీద ఉంటుంది. ధనవంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు, పెద్ద ఆయన బిజినెస్ మ్యాన్ కాదు,
క్లవర్ మ్యాన్ కాదు. ఆయనలో ఏం కనుక్కున్నాడో మనం చూద్దాం. దేవుడు ఆయనలో ఏం చూశాడు? 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునపు ఆమె గర్భవతి వలన ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో, ముఖ్యంగా ఆయన పుట్టుకను గురించి ఎంత స్పష్టంగా దేవుడు రాయించినాడో చూడండి. ఏ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, వారికి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది కానీ వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు. చూడండి, వారు ఏకము కాలేదంట, ఏకము కాలేదు. కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పండి లిమిట్స్ దాటుతారు. నేను కూడా ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటాను, వివాహాలు చాలా చేశాను. 331 పోయిన వారంలో కూడా చేశాను. 331 వివాహాలు చేశాను. కొంతమంది ఎంగేజ్మెంట్ కూడా చేయమంటారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు? కలిసి తిరగడం, బైకుల్లో పోవడం, పార్కులు పోవడం. ఈ సన్నిహితమైనప్పుడు తెలియకుండానే పాపంలో పడిపోయి, ఎంగేజ్మెంట్ అయినప్పుడు చెప్తాను, మీ లిమిట్స్లో మీరు ఉండండి, హద్దులు దాటద్దు, మీరు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను కదా. ఒక చేతిలో ఒక మ్యాగ్నెట్ని తీసుకోండి, ఇంకొక చేతిలో ఇంకొక మ్యాగ్నెట్ తీసుకోండి. దూరంగా ఉన్నంత వరకు ఈ రెండు అయస్కాంతాలు ఏమీ కావు. దగ్గరికి తీసుకొని రండి, దగ్గరికి తీసుకొని రండి, దగ్గరికి తీసుకొని రండి కదా, ఏం కాదు, ఏం కాదు. కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా రెండు అయస్కాంతాలు ఏమవుతాయి చెప్పండి? టక్కన కలుసుకుంటాయి. చూసారా, దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషుల మధ్యలో అంత ఆకర్షణ ఉంటుంది. నీకు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోతావు. మహామహా సేవకులు, మహామహా పెద్దలు, నాయకులు, విశ్వాసులు, భక్తులు పడిపోయినారు. చదువుకునే పిల్లలారా, ఉద్యోగాలు చేస్తున్న యవన సోదరులారా, సోదరిలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం అయిన వారు కూడా పడిపోతారు, పాపంలో పడిపోతారు. ఈ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ ఎంత పరిశుద్ధంగా జీవించినారో చూడండి. ఈ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా, బైకులో పోవచ్చు కదా. ఆ రోజుల్లో బైకులు లేవు, గాడిదలు ఉండేవి, గుర్రాలు ఉండేవి. పోవచ్చా చెప్పండి? కొంచెం వరకు మాట్లాడుకోవచ్చు. ఎంగేజ్మెంట్ అయిందనుకో, ఒకరి గురించి లేదా సంబంధం వచ్చినప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కదా. ఈ రోజుల్లో కొంచెం మటుకు తల్లిదండ్రుల సమక్షంలో నీకు కాబోయేటువంటి భర్తతో, నీకు కాబోయేటువంటి భార్యతో పెద్దల సమక్షంలో కొద్దిగా నువ్వు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు, తెలుసుకోవడానికి. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది అసలు ఇంకా ఎంగేజ్మెంట్ కూడా ఉండదు, ఇంకా అన్ని కార్యక్రమాలు ముగించేసుకొని ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఏది ముందు? పాన్పు ముందా, వివాహం ముందా? వివాహం ముందు, ఆ తర్వాత పాన్పు. కొంతమంది వివాహం కాకపోయినా నేరుగా పాన్పుకి వెళ్ళిపోతున్నారు కదా, వెస్టర్న్ కంట్రీస్లో కదా. దేవుని బిడ్డలారా, వెస్టర్న్ కల్చర్ వచ్చేస్తుంది. చూడండి, వివాహానికంటే ముందుగా కొంతమంది పాన్పుకు వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో వీరిద్దరు ఎంత పరిశుద్ధులుగా వారు జీవించినారు. యవన కాలంలో యేసు ప్రభు కాడిని తీసుకో, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనము, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు కదండి. నా బోధలు కొంతమందికి విసుగు పుట్టించవచ్చు, కానీ డివైన్ లైఫ్లో చెప్పండి చాలా చర్చలు చెప్పరండి. యవన బిడ్డలు ఎంత దారి తప్పిపోతున్నారంటే నేను చెప్పలేను. ఎన్ని శోధనలు, ఎన్ని ఆకర్షణలు.
ఎంత భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉచ్చులో దిగజారిపోతున్నారు. తల్లిదండ్రులైన నీకు కూడా నీకు తెలియదు నీ పిల్లలు ఎంత చెడిపోతున్నారో, నీ యొక్క కుమారులు నీ కుమార్తెలు ఎంత చెడిపోతున్నారో తెలియదండి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు అన్నీ మనం చెప్పాలి. తెలుసా, చిన్నపిల్లలకు తెలియదండి, చిన్నపిల్లలకు తెలియదు. తల్లులు నేర్పించాలి కదా. మా భార్య మా కూతురుకు నేర్పించింది, నాన్న చాలా జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలు కదా వస్తారు, ముట్టుకుంటారు, చేరదీస్తారు, ముద్దు పెట్టుకుంటారు, చెంపలు పట్టుకుంటారు, పాపా జాగ్రత్తమ్మా జేమీ అని మా కూతురికి మా భార్య ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఊరికి పోయింది కదా, నేను జేమీ మాత్రమే ఒకే మంచంలో పడుకొని ఉన్నాను. చిన్న పాప ఒక 6 సంవత్సరాలు ఉంటాయో 6 సంవత్సరాల లోపలే ఉంటాయి. వాళ్ళ మమ్మీ లేదు కదా, రాత్రి నేను జోబట్టినాను, నిద్రకు వచ్చినాను, వాళ్ళ మమ్మీ లేదు కదా, నేను చెయ్యేసినాను కదా. మాస్టర్ రోజు వాళ్ళ మమ్మీ వస్తే చెప్పేసింది, మమ్మీ డాడీ మమ్మీ నా మీద చెయ్యేసినాడు మమ్మీ రాత్రి అని వాళ్ళ అమ్మకు చెప్పింది. చూసారా దేవుని బిడ్డలారా, చిన్న వయసులో నువ్వు పసిపిల్లలకు ఏదైతే నువ్వు నేర్పిస్తావో వాళ్ళ యొక్క హృదయంలో అచ్చైపోతుంది కదా. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి చర్చిలో ఇలాంటి బోధలు చాలా చాలా అవసరం. నీకు తెలియదు నీ కుమార్తె ఎంత చెడిపోతుందో, నీ కుమారుడు ఎంత చెడిపోతున్నాడో నీకు తెలియదు. బయటికి బాగుంటారు, ఎందుకంటే నువ్వు చెప్పలేదు కుటుంబ ప్రార్థనలో కదా. కనీసం సంఘంలో అయినా మనం వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పాలి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ఆమె గర్భవతి అయింది. ఆమె ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను కదా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. పోయిన వారం ఈ విషయాలు మనం విన్నాం. దేవదూత వచ్చి చెప్పాడు, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని అని యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో సాధ్యము అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూసారా, నేను ప్రతిరోజు కూడా ఐ లాస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు కూడా నేను పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవుణ్ణి అడుగుతాను. ఈరోజు కూడా నేను మోకరించి దేవుణ్ణి అడిగాను. పరిశుద్ధాత్మ కొరకు విశ్వాసులు ప్రార్థన చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ నీ హృదయంలో నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించకూడదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు దేవుణ్ణి అడగాలి కదా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని కొరకు బలముగా మనం వాడబడగలం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కొరకు ఎంతో గొప్పగా మనం జీవించగలము, ఎంతో గొప్ప సేవ చేయగలం. గమనించండి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది కాబట్టి అసాధ్యాలు సాధ్యాలైనాయి. హవ్వ మొదలుకొని కదండి. ఫస్ట్ తల్లి ఎవరు చెప్పండి మనకు? సృష్టిలో ఫస్ట్ తల్లి ఎవరు చెప్పండి? హవ్వ మొదలుకొని ఈ రోజు వరకు పిల్లలు పుట్టాలంటే ఒకే ధర్మం కదా. హవ్వ మొదలుకొని ఈ రోజు వరకు ఏ స్త్రీ అయినా గర్భము ధరించాలంటే ఒకే ఒక మార్గం. కానీ దేవుడు అసాధ్యాలను సాధ్యాలుగా మార్చినాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని మనం చదువుతున్నాం. కానీ యోసేపును దేవుడు మెచ్చుకోవడానికి కారణం ఏంటి? చూడండి, నెక్స్ట్ వచనం చదవండి, 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు భర్తనా? పెళ్లి కాకపోయినా భర్తనా? అవును, ఎంగేజ్మెంట్ అయితే ప్రధానమైతే ఆఫ్ మ్యారేజ్ అన్నమాట. ప్రధానాన్ని కూడా మనం అంత తక్కువగా ఎంచకూడదు కదా. ఎంగేజ్మెంట్ అయినా కూడా భార్య భర్తలే, అంటే హాఫ్ మ్యారేజ్ అయిపోయింది అన్నమాట కదా. అందుకే దేవుడు రాయించినాడు, ఆమె భర్త అయిన యోసేపు
గమనించినారా? ఎంగేజ్మెంట్ అయినా కూడా భార్యాభర్తలే, కానీ వారిద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉండకూడదు. వివాహం అయ్యేంత వరకు సాన్నిహిత్యం ఉండకూడదు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, మీకు చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. కొత్త నిబంధనలో ఫస్ట్ టైం ఒక వ్యక్తిని నీతిమంతుడని దేవుడు ఎవరి గురించి రాయించినాడు? ఎవరని చెప్తారా? కొత్త నిబంధనలో, పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధనకు ఎంటర్ అయిన వెంటనే ఒక వ్యక్తి నీతిమంతుడు అని ఫస్ట్ ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? యోసేపు. చూసారా? దేవుడు అందుకే యవన బిడ్డను దేవుడు వాడుకున్నాడు. మంచి యవన ప్రాయంలో 25 ఉన్నాయో, 20 ఉన్నాయో, 22 ఉన్నాయో మనకు తెలియదు కదా. యంగ్ మ్యాన్, యంగ్ బ్యాచులర్, బ్రహ్మచారిగా జీవిస్తున్నావా దేవుని బిడ్డ? యోసేపు గురించి దేవుడు ఏమని రాయించాడంటే నీతిమంతుడు, నీతిమంతుడు. ఆడాళ్ళే అంటారు కానీ మగవాళ్ళు కూడా బ్రహ్మచారులకు ఉండాలి కదా. మరి యోసేపు యంగ్ బ్యాచులర్, తన యవ్వన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదా. కొంతమంది మగపిల్లలు ఆడోళ్ళు పోతే చాలు కింద నుంచి పై వరకు చూస్తారు. అరే తల్లి వయసే, అక్క వయసే, చెల్లి లాంటిదే, ఆంటీ లాంటిదే అనుకోరు. కింద నుంచి పై వరకు చూస్తావు. పో దైవ సన్నిధికి వెళ్ళి కన్నీరు గార్చి కదా, మరి దేవుని సన్నిధిలోని పాపం ఒప్పుకొని జీవితం మార్చుకో. యేసుప్రభు ఏమన్నాడు? నీ కుడి కన్నులను అభ్యంతర పరిస్తే పెరికి పారేమన్నాడు. 2 కన్నులు కలిగి నువ్వు నరకంలో ప్రవేశించడం కంటే 1 కన్ను గలవాడే నీవు జీవంలో ప్రవేశించడం నీకు మేలు అన్నాడు. అంత కఠినాతి కఠినంగా యేసుప్రభు చెప్పాడు. నీ కుడి చేయితో నువ్వు పాపం చేస్తున్నావేమో కదా. నీ కుడి చేయితో నువ్వు పాపం చేస్తున్నట్లయితే తెగగొట్టేమన్నాడు కదా. 2 చేతులు కలిగి నువ్వు నరకంలో ప్రవేశించడం కంటే కుంటివాడవుగానో, అంగవిహీనుడవుగానో జీవములో ప్రవేశించడమే. యేసు ప్రభు మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. నరకానికి వెళ్ళిపోతావు దేవుని బిడ్డలు. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పరలోకం కంటే ఎక్కువగా నరకాన్ని గురించి చెప్పాడు. కావాలంటే మీరు చూసుకోండి, బైబిల్ వెతకండి. పరలోకము కంటే ఎక్కువగా నరకం గురించి యేసు ప్రభు వారు చెప్పారు. ఎంతమంది పూర్ణగ్రహకు అలవాటు పడ్డావు? నీ తరం కాదు, మానుకోవాలంటే నీ తరం కాదు. యేసయ్య దగ్గరకు వెళ్ళు, కన్నీరు కార్చు, ఆయన సిలువను పట్టుకో కదా. నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడు. ఏంటి ఇక యోసేపు గురించి ఏంటి? యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక. ఆడోళ్ళని చూస్తే నీకు అలుసు కదా కదా, ఆడోళ్ళని ఏడ్పిస్తావు. గవర్నమెంట్ వాళ్ళకు దిక్కుతోచక షీటింగ్స్ పెట్టాల్సి వచ్చింది కదా. షీటింగ్స్ పెట్టాల్సి వచ్చింది. ఒకరోజు కదా ఒక బ్రదర్ని ఒక మీటింగ్ లేటుగా వచ్చినాడు. ఏం బ్రదర్ ఎందుకు లేటుగా వచ్చినావు అని అడిగిన కదా. 3 రోజుల మీటింగ్స్ అంటే లాస్ట్ రోజు వచ్చింది. ఏం 2 రోజులు రాలేదులే అడిగి అన్నా నేను ఏదో చోటుకి వెళ్ళింటిని, ఎగ్జిబిషన్కి వచ్చింటిని, షీటింగ్స్ వాళ్ళు పట్టుకున్నారన్నా అన్నాడు. షీటింగ్స్ పట్టుకుంటే ఊరుకుంటారా? కొద్ది రోజులు 1-2 రోజులు జైల్లో కూడా వేసినట్టున్నారు కదా. మరి వాస్తవం చెప్పాడు. నిజంగా ఆయన ఏం తప్పు చేసినాడు నాకైతే తెలియదు, కానీ చెప్పండి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 1 Timothy chapter 5 verse 2. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఎవరైనా? తిమోతి ఎవరు చెప్పండి? ఒక దైవ సేవకుడు. ఒక దైవ సేవకుని పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు కూడా దైవ సేవకుడే
దైవ సేవకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేం చేస్తాను తెలుసా, వాక్యం చెప్పేటప్పుడు ప్రభువా మొట్టమొదటి నాతో మాట్లాడు, ఈరోజు ప్రభువా నాతో మాట్లాడని నేను మొట్టమొదటి ఈ ప్రసంగం నాకు కదా, ఆ తర్వాతనే మీకు ఇంకో విషయం కూడా నేను చెప్తాను. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం కదా, డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. మీరు ఎంతమంది ఉన్నారు? దాదాపు 300 దాకా ఉంటారేమో కదా. మీకందరికి కలిపి ఒక అంచు అయితే నాకు ఒక్కరికి ఒక అంచు. వాక్యం చెప్పే వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఒక దైవ సేవకుడు ఇంకొక దైవ సేవకుని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 2వ వచనం. తిమోతి, అన్నదమ్ములని యవనులను మగబిడ్డలను హెచ్చరించు, తల్లులని వృద్ధ స్త్రీలను హెచ్చరించు. ఇంకా యవన స్త్రీలను ఎట్లా హెచ్చరించాలి? అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రత. ఆడలతో మాట్లాడేటప్పుడు కదా, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. చూసారా, ఆడల పట్ల నీకున్న అభిప్రాయం ఏంటి కదా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎవరితో పడితే వాళ్ళతో పోతానే ఉంటావు, స్నేహాలు చేస్తూ ఉంటావు, వాళ్ళు ఎంబడి ఎంట పడతావు కదా, పీడిస్తావు కదా. ఒకసారి ఒక సహోదరి వచ్చింది, చర్చికి రెగ్యులర్గా వస్తుందని కదా, భర్త లేడు. ఓ కదా, ఒక అబ్బాయి ఎంట పడినాడు, కోసుకుంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, వచ్చి ప్రార్థన చేయించుకొని పోయి ఎంత ఎంట పడతారు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి పూర్ణమైన పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించవు. దైవ సేవకుడికే చెప్తుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మిగతా వారందరూ. యేసు ప్రభు వారు చెప్పారు, వ్యభిచారం చేస్తాను, వ్యభిచారం కాదు. నువ్వు పరాయి స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతి వాడు అప్పుడే నీ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతావు. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. బైబిల్లో ఉంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని, హృదయ ఆలోచనను ఎంత కంట్రోల్ చేసుకోవాలో తెలుసా? సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే టక్క నేను ఆఫ్ చేస్తాను, అస్సలు మాట్లాడదు, వాక్యం వినాలి మీరు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, అనగా పరిశుద్ధాత్మ మనలో నిండి పొంగి పొరలి పారి ప్రవహిస్తాడు. జీవధారలు మనలో నుంచి బయలుదేరుతాయి. ఎప్పుడు? కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, గమనించినారా, అన్ని ముఖ్యమైనవి కావు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని బిడ్డలారా గమనించండి, పెళ్ళైన వాళ్ళు కూడా పాపంలో పడిపోతున్నారు కదా. దైవజనులు ప్రభుదాస్ రెడ్డి గారు, నేను చదువు రీత్యా 1 సంవత్సరం ఆయన దగ్గర నేను పెరిగాను. నంద్యాలలో దైవజనుడు ఆయన, మన గౌరవ ముఖ్యమంత్రి కదా, మరి రాజశేఖర రెడ్డి గారి పెద్దనాన్న ఆయన దగ్గర నేను సంవత్సరం పెరిగాను. ఒకసారి ఏం చెప్పాడు తెలుసా? పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వారే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. యోసేపు ఏం చేశాడు? ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఎందుకంటే ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాలేదు, అయినా గర్భము దాల్చింది, నెలలు నిండుతుండగా కదా కనిపెట్టేసినాడు. ఓహో అయ్యో ఏం జరిగిందని మెల్లగా తప్పుకుందాం అనుకున్నాడు, కానీ టామ్ చేయలేదు కదా. కొంతమంది ప్రాపకండ చేస్తారు. అన్న ఆకు గురించి తెలుసా, అన్న ఆ ఆంటీ గురించి తెలుసా, ఆ పాప గురించి తెలుసా కదా, ఆ అన్నగా ఆ తమ్ముడి గురించి తెలుసా. యోసేపు టామ్ చేయలేదు, ప్రాపకండ చేయలేదు. సాధారణంగా చెప్పండి,
పెళ్లి కాకపోయినా గర్భవతి అయితే ఏం చేస్తారు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపుతారు, లేకపోతే కాల్చేస్తారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 23వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. చూడండి ఏమని రాయబడిందో. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానించినందున ఆ మనుషుని రాళ్ళతో చావగొట్టవలెను కదా. ఎవరైనా వివాహం కాకపోయినా ఇలాంటి పాపం చేస్తే, గర్భవతి అయితే దేవుని వాక్య ప్రకారంగా రాళ్ళతో కొట్టి వాళ్ళని చంపాలి. ఆదికాండములో మరొక వచనం చదవండి. ఆదికాండం 38వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయము 24వ వచనము చూడండి ఏమని రాయబడిందో. ఆదికాండం 38వ అధ్యాయం 24వ వచనం. రమారమి 3 నెలలైన తర్వాత మీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఏమన్నాడు? ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చేస్తాం. 2 శిక్షలు పాత నిబంధన గ్రంథంలో. వివాహం కాకపోయినా ఎవరైనా ఇలా జారత్వం చేస్తే, వ్యభిచారం చేస్తే, గర్భము దాలిస్తే నంబర్ 1 రాళ్ళతో కొట్టి చంపాలి, రెండవదిగా కాల్చేసేయాలి వాళ్ళని. కానీ కొత్త నిబంధనలో యోసేపు అలా చేయలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమా 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీరే పగ తీర్చుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. యోసేపు దేవుడు చూసుకుంటాడు. యోసేపు కూడా ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఏంటంటే మరియా లాంటిది కాదు. తెలిసినంత మటుకు యోసేపు, యాజ్ ఫార్ యాజ్ హిస్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, యోసేపుకు తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తే మరియా లాంటిది కాదు. మరియా మంచి విశ్వాసి, యోగ్యురాలు, పరిశుద్ధురాలు, పవిత్రురాలు, కన్యక. ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె ఎంతో మంచి విశ్వాసి. అలా జరగడానికి వీల్లేదు. కానీ ఎందుకైంది అట్లాగా? ఎవరైనా ఆమెను బలవంతం చేశారేమో, బలత్కారం చేశారేమో. నాకు తెలిసినంత మటుకు మరియమ్మ అలాంటి పాపం చేసేది కాదు అని అనుకునే ఆమెను అవమానపరచలేదు, ఆమెను టామ్ చేయలేదు, ప్రాపకండ చేయలేదు, ఆమె రెప్యుటేషన్ని చెడగొట్టలేదు, ఆమె యొక్క పేరు గురించి ఏమి కూడా మరి చెడ్డగా చెప్పలేదు. దేవుని బిడ్డలారా గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ వచనంలో ఏమని రాయబడింది? ప్రేమ అనేక పాపములను కప్పును. ఈ రోజుల్లో ప్రేమ ఏంటో తెలుసా? కొంతమంది ప్రేమని ఆడపిల్లలు, మగపిల్లలు ప్రేమను, అది అసలైన ప్రేమ కాదు. దాన్ని ఏమంటారంటే లైంగిక ప్రేమ అంటారు, ఎమోషనల్ లవ్ అంతే. అది ఉండే ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ముఖ్యంగా ఆడపిల్లల గురించి మనం చెడ్డగా చెప్పకూడదు. ఏదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవాలి. ఆడపిల్లలకు వివాహాలు కావడం కష్టం. ఎన్నడేగానే ఒక ఆడపాప యొక్క రెప్యుటేషన్, వాళ్ళకున్న మంచి పేరును నువ్వు చెడగొట్టద్దు. ఫలానా అమ్మాయి అలాంటిది కదా. ఆర్టీసీ బస్సుల్లో మనం ఏం చూస్తాం చెప్పండి? స్త్రీలను గౌరవించుట మన సాంప్రదాయము.
వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చున్ననిచ్చుదాము కదా. నేను తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఆ సీట్లో కూర్చునేటప్పుడు ఇలా చూస్తా, ఇది ఆడోళ్ళదా మగవాళ్ళదా అని సీట్ చూస్తా. మళ్ళీ నాకు గుర్తొస్తుంది, అయ్యో నేనే ప్రసంగం చేస్తున్నాను కదా అని మళ్ళీ పోయి వెనకల పోయి కూర్చుంటాను. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఈ యొక్క యోసేపు అలాంటి పని చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏముందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1 Peter 4th chapter 8th verse. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండండి. ఈరోజు 2 మాటలు మనం వింటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇందాక ఒక మాట చెప్పాను, చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా అని ఇందాక 2 మాటలు చెప్పాను. చెప్తారు ఎవరైనా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒకటి మర్చిపోయారు అప్పుడే. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నంబర్ 1. నంబర్ 2, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా 2 సంగతులు విన్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును కదా. లైంగికమైన ప్రేమ కాదు. యోసేపుకు మరియ అంటే చాలా రిగార్డ్ ఉంది కదా. మరి అలాంటి అమ్మాయి కాదు, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది కదా. నీకు తెలిసి తెలియకుండా ఎంత మందిని గురించి నువ్వు చెడ్డ చెప్పినావు చెప్పండి. నువ్వేమన్నా విన్నావా, చూసావా? నువ్వేమన్నా చూసావా, విన్నావా? నీవేమన్నా కన్నులారా ఎరుగుదువా? ఎంత మందిని గురించి నువ్వు చెడ్డగా చెప్పేస్తావు అనవసరంగా. మీకు ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ కనుక యోసేపు పోయి మరియ గురించి మొత్తం అంతా, వాళ్ళ నజరేత్ అంతా, వాళ్ళ ఊరంతా చెప్పేసి ఉంటే ఏమైండే చెప్పండి. ఒకవేళ యోసేపు మరియ ఇలాంటి చెడ్డది, పెళ్ళి కాకపోయినా గర్భము దాల్చింది అని చెప్పి ఒకవేళ వాళ్ళ అమ్మకు, నాన్నకు, అత్తకు, మామయ్యకి, బంధువులకు, స్నేహితులకు అందరికి చెప్పుంటే ఏమైండే చెప్పండి. ఆ తర్వాత ఎంత రిగ్రెట్ అయి ఉండేవాడు, ఎంత పశ్చాత్తాపం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో. తొందరపడి ఎవరి గురించి చెడ్డగా చెప్పద్దు కదా. పరుని గుడ్డు బయట పెట్టద్దు. సామెతల గ్రంథం చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథములో ఒక మాట మనం చదువుదాం. 20వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 20వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. కొండగాడు, మీరు కావాలంటే చూసుకోండి, అపవాది అని అర్థం వస్తుందండి. కొండగాడన్నా అపవాది అన్నా 2 ఒకటే. అపవాది అంటే ఎవరు? సాతాను. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఇంటికి పోతాడు, వీళ్ళ గురించి వాళ్ళకు చెప్తాడు. మళ్ళా ఇంటికి పోయి ఇక్కడంతా తీసుకొచ్చి ఆడ చెప్తాడు. ఈ 2 ఇళ్ళకు పోయి ఇంకొక ఇంటి 3వ ఇంట్లో చెప్తాడు. ఆడందరూ భార్య భర్తలు 4 ఇళ్ళలో భార్య కొట్లాడుకుంటామంటే చూసి పరమానందం చెందుతూ ఉంటారు కొంతమంది. చూసారా? అయిన బైబిల్లో రాయబడింది, కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఎన్నడే కానీ వేరే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పద్దు. కానీ దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. చర్చిలో ఎవరో చెడ్డ జీవితం జీవిస్తున్నారు. జోబన్న చెప్పినాడు కదా, వాక్యం ఇట్లా చెప్పినాడు కాబట్టి ఎవరి గురించి కూడా చెడ్డగా చెప్పకూడదు అని చెప్పి మళ్ళా అది కాదు, ఆ రకమైన అర్థం తీసుకోరు కదా. ఎవరైనా చర్చిలో పాపములో జీవిస్తూ కదా, సంఘానికి నష్టం కలగజేస్తూ కదా, రొట్టె రసంలో పాలు పొందుతూ సంఘాన్ని పాడు చేస్తుంటే సంఘ పెద్దలకు చెప్పాలి. నేను దాని గురించి చెప్పడం లేదు. ఈ యొక్క పర్సనల్ విషయాలు కదా, ఈమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించడని
దేవుని యొక్క వాక్యంలో మనం ఎందుకు రహస్యంగానే చెప్పాడు అంటే ఎవరికి చెప్పకుండా మెల్లగా తప్పుకోవాలని అనుకుంటా ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో 2 పేజీలు తిప్పండి, 2 పేజీలు ముందుకు తిప్పితే 6వ అధ్యాయం 14వ వచనం, 6, 14, 15 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14, 15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. నెక్స్ట్, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. సరే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఖచ్చితమండి, ఖచ్చితం. కొంతమంది ఏమంటారు తెలుసా, అన్న చాలా కీడు చేశాడు, నన్ను అవమానపరిచాడు, ఏమైనా చెప్పండి నేను క్షమించను. ఈ మధ్య ఒక భార్య భర్తలతో మాట్లాడాల్సి వచ్చింది. భార్య దూరం వెళ్ళిపోయింది. భర్త వచ్చి చెప్పినాడు కదా, అమ్మాయికి ఫోన్ చేశాను, భర్త ముందరే ఫోన్ చేశాను, అమ్మా ఏదైనా చెప్పాను, అది మాత్రం చెప్పదా, నీకు ఏం చెప్పినా ఏ మాట చెప్పినా వింటానన్న, అది చెప్పొద్దు అంటున్నారు. దేవుని బిడ్డలారా చూసారా, భర్తను క్షమించుకోలేకపోతే దేవుని క్షమిస్తాడా? నీ సగం శరీరం కదా, భార్యని సగం శరీరమే, భర్తని సగం శరీరమే. భార్యను క్షమించుకోలేకపోతే, భర్తను క్షమించలేకపోతే కదా, నీ తోటి సోదరిని, అక్కను, చెల్లెను, తమ్ముణ్ణి, అన్నయ్యను క్షమించుకోలేకపోతే, చర్చిలో చెప్పాను, అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఒక అడుగు ఎక్కువ తీసుకున్నాడు, అడుగో 1/2 ఎకరమో కదా, ఏదో మోసం చేసినాడు, ఇటు అటు చేసినారు కదా, ఆస్తిలో కొట్టేసినారు, కొంచెం కొట్టేసినారు. దానికి అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో ఇవి లేవు, ఏవి మాటలు లేవు, భేదాలు వచ్చినాయి, పలకరించుకోలేరు. ఒకే కడుపులో పుట్టినారు, పలకరించుకోలేరు కదా. నాకు ఒక బామర్ది ఉన్నాడు, ఉషా కూడా ఇక్కడే ఉంది. మాకు ఎన్నడూ కూడా మాకు మనస్పర్ధలు రాలేదు అదండి. నాకు 4 అన్నలు, ఒక అక్క. ఎన్నడూ కూడా మాకు ఎప్పుడు ఏమీ భేదాలు రాలేదు. కొన్ని వచ్చినా తుడుచుకుంటా పోతా ఉండాలి, క్షమించుకుంటా పోతా ఉండాలి. బైబిల్ ఏమని తెలుసా? దేవుని బిడ్డలారా ఏమని రాయబడింది చెప్పండి? మీరు మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు. ఆ తర్వాత మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు వింటున్నాడన్నా, ఎక్కడుంటాడు నీ ప్రార్థన అన్నా? ఈరోజు 10,000 రూపాయలు తీసుకొచ్చి చర్చిలో వేసాను, ఎక్కడ తీసుకుంటాడు దేవుడు? ఆరాధన చేశానన్నా, అసలు దేవుడు ఆరాధన వింటాడా? నీ హృదయంలో ఒక వ్యక్తిని నువ్వు క్షమించకపోతే అది పరిశుద్ధాత్మ దేవునికి అడ్డుగా, ఆటంకంగా ఉంటుంది. బైబిల్లో ఏమని తెలుసా? అసలు మీ శత్రువులను ప్రేమించమన్నాడు. ఇంకా భార్య, భర్త, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లెల గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? దైవ సేవకులను క్షమించుకోలేవే? సంఘ పెద్దలను క్షమించుకోలేవే? కొంతమంది ఇప్పుడు నాకు ఇంకొక హెడ్ఏక్ వచ్చింది. ఏంటంటే నేను ఏం ప్రసంగం చేసినా అందరూ ఏమనుకుంటారంటే నా గురించి చెప్పాడు, నా భర్త గురించి చెప్పాడు, నా భార్య గురించి చెప్పాడు, నా గురించి ప్రసంగం చేశాడు. నేను ఎవరి గురించి ప్రసంగాలు చేయను. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు కదా. కొంతమంది అయితే అన్నా దేవుడు నాతో మాట్లాడినాడన్నా కదా, నా గురించి అన్నప్పుడు కొంత పాజిటివ్గా తీసుకుంటారు, కొంత నెగిటివ్గా తీసుకుంటారు కదా. సేవకుల పైన కక్ష పెట్టుకున్నావు, సంఘ పెద్దల పైన, నాయకుల పైన కక్ష పెట్టుకున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యములో ఎవరు నీకు హాని చేసినా సరే క్షమించాల్సిందే కదా. ఆమెను అవమానపరచనల్లా కానుంది కదా, ఆమెను రహస్యంగా. అసలు ఇంకొకటిగా చెప్పాలంటే ఈయనకు కూడా అవమానమే. ఎంత అవమానం చెప్పండి, ఎంత అవమానం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంబంధం పోతే, ఎంగేజ్మెంట్ అప్పుడు 10 మందిని పిలుచుకుంటాం కదా, 10 మందిని పిలుచుకొని ఉంటాం. మరి
ఆ ఎంగేజ్మెంట్ అయినప్పుడు అది మ్యారేజ్ క్యాన్సిల్ అయితే అసలు యోసేపుకి ఎంత అవమానం. అని ఏమనుకున్నాడంటే నాకెంత అవమానమైనా పర్వాలేదు, మరియకు అవమానం కలగకూడదు. నేను అవమానం పాలైనా పర్లేదు, మరియను మాత్రం అవమానపరచకూడదు. దైవుని బిడ్డల యొక్క లక్షణం. అందుకే ఆయన నీతిమంతుడు. కొత్త నిబంధనలో ఫస్ట్ రైచియస్ మ్యాన్, కొత్త నిబంధనలో ఫస్ట్ రైచియస్ మ్యాన్, ఫస్ట్ నీతిమంతుడు ఎవరంటే యోసేపు. యోసేపు కొన్ని మంచి లక్షణాలు, మంచి గుణాలు, దైవికమైన గుణాలు ఆయనలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. మరి క్షమించుకోకపోతే నో, దేవుడిని క్షమించడు. నువ్వు క్షమిస్తే దేవుడిని నీకు ఒక వాక్యమే తెలుసు కానీ ఈ వాక్యం తెలియదు. నీకు తెలిసిన వాక్యం చెప్పమంటారా? మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అదొక వాక్యమే నీకు తెలుసు కదా. ఈ వాక్యం మనుషుల అపరాధాలను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, రెండు ఉండాలి, రెండు ఉండాలి. ఏంటి ఆ రెండు? బీ క్విక్ టు ఆస్క్ ఫర్గివ్నెస్, బీ క్విక్ టు ఫర్గివ్. వింటున్నారా దేవుని బిడ్డలారా? బీ క్విక్ టు ఆస్క్ ఫర్గివ్నెస్, బీ క్విక్ టు ఫర్గివ్. దీని అర్థం ఎవరైనా చెప్తారా? క్షమాపణ అడగడానికి త్వరపడు. చెప్పండి. క్షమించడానికి కూడా త్వరపడు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. బీ క్విక్ ఇన్ ఫర్గివింగ్ అదర్స్, బీ క్విక్ టు ఫర్గివ్. రెండు మాటలు చెప్పాను మీకు. క్షమించడానికి త్వరపడు, క్షమాపణ అడగడానికి కూడా త్వరపడు. నేను ఆయనకి ఎన్నోసార్లు క్షమాపణ అడిగాను. నా కుమార్తె జేబిని కూడా నేను కొన్నిసార్లు క్షమాపణ అడిగాను. ఒక సందర్భంలో రాముడి అంకులకు కూడా నేను క్షమాపణ అడిగాను. నీ జీవితంలో ఎవరికైనా క్షమాపణ అని చెప్పినంత రోజులు నీకు గుర్తుందా? అమ్మని ఏదంటే అది అన్నావే, నాన్నని ఏదంటే అది అన్నావే, క్షమాపణ కోరావా? చెప్పండి. భర్తను ఒకటి కాదు బాబా ఎన్ని అన్నావు భర్తను. చెప్పండి, క్షమాపణ అడిగావా? భార్యను ఎన్ని మాటలు అన్నావు? భర్తలారా మీ భార్యను నిష్ఠూరపరచొద్దు. ఎన్ని మాటలు అన్నావు నీ భార్యను? చెప్పండి, క్షమాపణ అడిగావా? సోదరిని కొంతమంది మాటలు ఏమరు బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అంటాం కదా. చెప్పండి, నీ బిహేవియర్ ద్వారా ఎంతమందిని నువ్వు గాయపరచను. నోరు తెరవాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎంతమందిని నువ్వు బాధ పెట్టినావు. క్షమాపణ అడిగావా? దేవుని బిడ్డలారా, ఎందుకు ఈయన నీతిమంతుడు అంటే ఇన్ని మంచి గుణాలు ఆయనలో ఉన్నాయి కదా. దేవుడు చూసుకుంటాడు. నాకు తెలిసినంత మటుకు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, షీ సో గుడ్. మరియా లాంటిది అమ్మాయి కాదు. ఏదో పొరపాటు జరిగింది. ఎవరైనా ఒకరు ఆమెను బలవంతం చేశారేమో, బలత్కారం చేశారేమో కదా. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే యాక్చువల్లీ మరి అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె యొక్క ఆత్మీయమైన జీవితం అంత పరిశుద్ధరాలు. మరి అంటే యోసేపుకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆమెను వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే ఆమెను అవమానం చేశాడో, బలత్కారం చేశాడో, ఆమెను బలవంతం చేశాడో ఆ వ్యక్తే మరియకు న్యాయం చేయాలి. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పు అవుతుంది. ఎవరు ఆమెను గర్భవతి చేశారు కాబట్టి ఆ గర్భవతి చేసిన ఆ వ్యక్తే ఆమెను పెళ్లి చేసుకోవాలి. నేను చేసుకుంటే తప్పు అవుతుంది, వాక్య ప్రకారం తప్పు అవుతుంది అనుకొని మరి అంటే తనకు ఎంత ఇష్టమైనా కూడా మరిని వదులుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని వాక్యం కోసం. చూసావా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కనపరిస్తే దేవుడిని కనపరిస్తాడు. దేవుని కొరకు కొన్నిసార్లు నీ ఇష్టాలను వదులుకోవాలి. దేవుని కోసం కొన్నిసార్లు నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది. దేవుని కోసం కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది కదా. నువ్వు దేవుని కొరకు నిలబడితే కొన్నిసార్లు నీకు ఎంతో కష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే యోసేపు నీతిమంతుడు.
యోసేపు అందుకే నీతిమంతుడు, ఎందుకంటే దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు అలా నిలబడి దేవునికి మహిమార్థంగా జీవించాడు కాబట్టి దేవుడు ఆయన నీతిమంతుడని పిలుస్తున్నాడని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరొక మాట చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ 18:35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, చెప్పండి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మనం ముందుకు దాటిపోదాము. 20వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు అనగా యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇరుకులో విశాలత కలుగజేస్తాడు దేవుడు. అసాధ్యాలను సాధ్యాలుగా మారుస్తాడు. కారు చీకటిని వెలుగుగా మార్చగలడు కదా. శూన్యంలో నుండి సమస్తాన్ని కలగజేయగలిగిన దేవుడు. చూసారా, చాలా ఒకవేళ డిప్రెషన్లో ఉన్నాడేమో, చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు. ఎంగేజ్మెంట్ అయింది, 10 మందికి తెలిసిపోయింది. ఈమె చూస్తే గర్భం దాల్చింది, ఇంకా త్వరలో పెళ్లి డేట్ వస్తుంది. ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సాధ్యం ఇది? ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, ఎంత డిస్కరేజ్డ్గా ఉన్నాడు ఈ యొక్క యోసేపు. ఆ సమయంలో దేవుడు తన దూతను పంపించినాడు. చూసారా దేవుని బిడ్డలారా, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే నేను వదిలేయడు ఆయన. నీ గురించి ఆయన పట్టించుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. దేవదూత పరలోకం నుండి పంపబడ్డాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మొన్న ఆదివారం చెప్పాను కదండి, క్రిస్మస్ సందర్భంగా చాలాసార్లు దేవుడు భయపడద్దు అన్నాడు. చెప్పండి, వరుసగా చెప్పండి. జకరియా, నీ భార్య అయిన ఎలిజబెతు, నీ వృద్ధాప్యమందు నీకు కుమారుని కనును, నీవు అతనికి యోహాను పేరు పెట్టుదు. చూసారా దేవుని బిడ్డలారా, భయపడద్దు. 6 నెలల ముందు యేసుప్రభు 6 నెలలకు పుడతాడనంగా 6 నెలల ముందు భయపడకము. రెండవ భయపడకము చెప్పండి, చెప్పండి. పోయిన వారం విన్నాం కదా, రెండవ భయపడము చెప్పండి, చెప్పండి. మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కనడానికి యేసు అని పేరు పెట్టుదు. రెండవసారి 2 భయపడదాం. మూడవ భయపడడం చెప్పండి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరణం చేర్చుకున్నటకు భయపడకము. మూడవసారి. 4వసారి చెప్పండి. గొల్లలకు యేసుప్రభు ద్వారా దూత ప్రత్యక్షమై చెప్పండి, భయపడకము, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా, మాటి మాటికి భయపడకము, 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 భయపడకము. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఏ భయంతో వచ్చినావో వెళ్ళేటప్పుడు నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని భయం లేకుండా వెళ్ళాలి. ఏ మాత్రం నువ్వు భయపడదు కదా. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడు. ఎందుకు?
ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరియా యోసేపు దగ్గరకు వచ్చి అంత ఎక్స్ప్లెయిన్ చేసిందా? చెప్పండి. కొన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన నమ్మరు. చెప్పండి. ఎవరైనా మరియా కదా, మరియా వచ్చి వేరే వాళ్ళకు చెప్తే నమ్ముతారా? కథలు చెప్పొద్దమ్మా, కథలు చెప్పబాకు, స్టోరీలు చెప్పొద్దు, దూత కనపడ్డా? ఎవరికి కనపడదు? నీకు కనపడతాడమ్మా. ఎవరు నమ్ముతారా? అమ్మనే నమ్మదు, నాన్ననే నమ్మరు కదా. యోసేపు నమ్మడు, యోసేపు తల్లిదండ్రులు నమ్మరు, ఎవరు నమ్మరు. కానీ నీ నిర్దోషత్వాన్ని ఆయన బయలుపరుస్తాడు. అనవసరంగా నిందలు పడుతున్నావు కదా, పాపం చేయకపోయినా అందరు నీ మీద బురద జల్లుతున్నారు కదా, నేను ఎంత అవమానం చేస్తున్నారు కదా, నీ సొంత వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోవట్లేదు కదా, ఎంతోమంది నీ మీద రాళ్ళు వేశారు కదా. 37వ కీర్తన చదవండి. కీర్తనల గ్రంథం 37 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును. అమ్మా అయ్యా, ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత మంచిదానవో, ఎంత పరిశుద్ధుడవో, ఎంత యోగ్యుడవో, ఎంత నిర్దోషివో దేవుడు ఒకరోజు బయలుపరుస్తాడు. ఎలాగా? వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెలుగుని ఎవరైనా ఆపగలరా? చెప్పండి. వెలుగుని ఎవరైనా ఆపగలరా? వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం ఇంకాసుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం వల్ల నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అందరు నువ్వు చెడ్డదాన్ని అనుకుంటున్నారు కదా, నువ్వు చెడ్డోడు అనుకుంటున్నారు కదా. మీ మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు కొంతమంది ఒక రోజు తెలుసుకుంటారు. యోసేపు అందరి దృష్టిలో పచ్చి వ్యభిచారి. అందరి దృష్టిలో యోసేపు ఎవరు చెప్పండి? ఏ యోసేపు? ఈ యోసేపు కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాడు కదా, యాకోబు కొడుకు, చిన్న కొడుకు యోసేపు. అందరి దృష్టిలో ఒక భయంకరమైన వ్యభిచారి. ఒక దేవుని దృష్టిలో మాత్రమే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఒక్కరోజు దేవుడు ఆయనకు బయలుపరిచాడు. అమ్మా అయ్యా, భయపడద్దు. ఒక రోజు వస్తుంది, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన బయలుపరుస్తాడు. తిరిగి మనం వెళ్దాము. చూడండి, ఇంకా దేవదూత చెప్తున్నాడు 21వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 21వ వచనం ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. 21వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమె ఒక కుమారుని కనును కదా. చాలా సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం మన రాజారావు అంకుల్ రాసిన పుస్తకాన్ని చదివాను. దాంట్లో కుమారుడు అనే దానికి ఆయన వివరించాడు. కు ప్లస్ మారుడు అంట. కుమారుడు అంటే ఏం చెప్పండి? కు ప్లస్ మారుడు. ఏ సందో నాకు తెలియదు. కు అంటే కుచితములు కదా, మారుడు అంటే పాపములు తీసివేయవాడే కుమారుడు. చూడండి సంస్కృతంలో ఎత్తుంది చూడండి. కు అంటే కుచములు అంటే ఏంటి? పాపములు లేదా కుచితములు. మారుడు అంటే అర్థం ఏంటి? తీసేసేవాడు. ఇప్పుడు చెప్పండి, కుమారుడు అంటే అర్థం చెప్పండి? పాపములు తీసివేయవాడు. నెక్స్ట్ చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసను పేరు పెట్టుదు. ఈ వచనము మరి చాలా చాలా ప్రాముఖ్యమైన వచనము. ఎందుకో చెప్పండి చూద్దాం. ద వెరీ ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ కదా. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రామిస్ చెప్పండి. మొట్టమొదటి ప్రామిస్ కొత్త నిబంధనలో, ఆదికాండం పాత నిబంధన గ్రంథములో నుండి క్రొత్త నిబంధనకు మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొత్త నిబంధనలో చెప్పబడిన మొట్టమొదటి వాగ్దానం ఏంటో చెప్పండి. ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. నేను అడిగాను యేసు ప్రభువా, నీ ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తావు కదా,
నా పాపాలను రక్షించు. ఫలాని పాపం నేను జయించలేకపోతున్నాను, ఫలాని పాపం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఫలాని పాపము నాకు ఇంకా నేను జయించలేకపోతున్నాను. నీ ప్రజలను వారి పాపాల నుండి నీవే రక్షిస్తావని వాగ్దానం చేశావు. ప్రభువా, నా పాపం నుండి నన్ను రక్షించని నేను దేవుణ్ణి అడిగాను. నా పాపాల నుండి దేవుడు నన్ను రక్షించాడు. నీ పాపాల నుండి దేవుడు రక్షించాడా? ఆయన యేసు, అందరికీ యేసే, కానీ నీ యేసుగా ఉన్నాడా? క్రిస్మస్ 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 అని చాలా సంబరపడిపోతున్నాం. మంచిదే, ఎందుకనగా పాపులు రక్షించుట క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కానీ నీ యేసుగా ఉండకపోతే ఇంకొక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే క్షమించును గనుక అనుందా, రక్షించును గనుక అనుందా? చెప్పండి చెప్పండి. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే క్షమించును గనుక అనుందా, రక్షించును గనుక అనుందా? రెండింటికి తేడా ఏంటి చెప్పండి. క్షమించును అంటే ఏంటి, రక్షించడం అంటే ఏంటి చెప్పమంటారా? ఈరోజు పగలంతా పాపం చేసినాం, చెడ్డ చెడ్డ చూపులు, చెడ్డ చెడ్డ మాటలు, వినరానివన్నీ విన్నావు ఇంటర్నెట్లో కదా. రాత్రికి భయం చుట్టుకుంది, యేసయ్యా క్షమించయ్యా, అయ్యా పాపం చేశానయ్యా క్షమించాడంటే క్షమిస్తాడు. మళ్ళా రేపొద్దున ఇంకా అదే అంత పాపం 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 పాపం. మళ్ళా రాత్రి ప్రభువా నన్ను క్షమించంటే క్షమిస్తాడు. మళ్ళా మూడో రోజు అదే పాపం కదా, రాత్రి మళ్ళా క్షమించి ప్రభు అంటే క్షమిస్తాడు. నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఇదే పనే. రోజు పాపం చేయడం, క్షమాపణ అడగడం, రోజు పాపం చేయడం, క్షమాపణ. క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. అందుకే ఎంత పాపం చేసినా ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు సజీవుడుగా ఉన్నావు. కానీ నాకు తెలిసినంత బైబిల్ నాలెడ్జ్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతావు. రోజు పాపం చేస్తున్నావు, క్షమాపణ అడుగుతావు, దేవుడు క్షమిస్తానే ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తానే ఉన్నాడు. సంవత్సరాల తరబడి పాపం చేస్తున్నావు, సంవత్సరాల తరబడి క్షమాపణ అడుగుతున్నావు, సంవత్సరాల తరబడి దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు పోయేది మాత్రం నరకది. పాపాల నుండి క్షమించబడడం కాదు, పాపాల నుండి రక్షించబడాలి. చెప్పమంటారా? ఒకప్పుడు త్రాగుబోతు యేసుప్రభుని నమ్ముకుంటే త్రాగుబోతుతనం నుండి దేవుడిని రక్షిస్తాడు. ఒకప్పుడు నువ్వు వ్యభిచారివి, యేసుప్రభుని నమ్ముకున్నావు, నీ వ్యభిచారం నుండి యేసుప్రభుని రక్షిస్తాడు. ఒకప్పుడు నువ్వు వేశ్యగా జీవించావు, యేసుప్రభుని నమ్ముకున్నాక వేశ్య జీవితం నుండి యేసుప్రభుని విడిపిస్తాడు. ఒకప్పుడు జూదగాడివి, యేసుప్రభుని నమ్ముకున్నావు, చెప్పండి, యేసుప్రభు నిన్ను ఆ యొక్క జూదము నుండి యేసుప్రభు నిన్ను రక్షిస్తాడు. ఒకప్పుడు నీకు డబ్బంటే పిచ్చి, బైబిల్లో ఉంది, విగ్రహారాధన, ధనాపేక్ష, యేసుప్రభుని నమ్ముకున్నావు, అసలు నీకు డబ్బంటే ఇప్పుడు లెక్కే లేదు కదా. డబ్బు మీద నీకు వ్యామోహం ఉండదు, మమకారం ఉండదు. యేసుప్రభుని రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ పాపాల నుండి నువ్వు క్షమించబడ్డం ముఖ్యం కాదు, నీ పాపాల నుండి నువ్వు రక్షించబడ్డం ముఖ్యం. సంవత్సరాల తరబడి క్షమింపబడుతున్నావు, కానీ ఏనాడైనా యేసు ప్రభు ద్వారా పాపాల నుండి రక్షించబడ్డావా? నీకు ఇలాంటి అనుభవం లేకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళాల్సిందే. మళ్ళా యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలి, సిలువను పట్టుకోవాలా, ఏడ్చి నీ పాపాలు ఒప్పుకోవాలి, తాడో పేడో తెలుసుకోవాలి. నేడే రక్షణ దినం, ఇదే నా మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రోజు నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని గట్టిగా నమ్ముకో. నీ పాపాల నుండి నువ్వు క్షమించబడ్డం కాదు, నీ పాపాల నుండి నువ్వు రక్షించబడతావు కదా. దాని అర్థం అదే కదా. 22వ వచనం త్వరగా ముగిస్తాను. ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనను, ఆమెకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు.
అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. పరలోకమందున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నీకు నాకు తోడుగా ఉండడానికి. ఎంతో ప్రేమించినావు ప్రాణ స్నేహితుడు వదిలేశాడు. ఎంతో ప్రేమించినావు బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమించినావు, వదిలేస్తున్నారు నేను కదా. ఒక సందర్భంలో కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త నిన్ను వదిలేసినారు కదా. మమ్మీ డాడీ నిన్ను కొంతమంది వదిలేసినారు. ఏకాకిగా ఒంటరిగానే ఉన్నావు. యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు ఆయన నీకు తోడు, ఆయన నీకు తోడు. దేవుని బిడ్డలారా గమనించండి. మత్తయి సువార్త ప్రారంభంలో దేవుని తోడు, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో కూడా దేవుని తోడు. చెప్పండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. చూసారా దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడా నిన్ను విడవడాయన, ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. ఈ లోకంలో ఆయనకి ఎందుకు వచ్చాడంటే నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆ ప్రభు మన కొరకై ఆఖరిగా శిలువ ప్రాణానికి రక్తమంతా చిందించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆత్మరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తా ఉన్నాడు. చూడండి, మన మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఆఖరి వచనం చదువుకుందాం, 24-25 వచనాలు. యోసేపు నిద్ర మేల్కొన్నాడు. ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. భార్యాభర్తలు చూడండి, ఈడు జోడు ఎంత బాగా కలిసిందో. సాధారణంగా దేవుడు ఇలానే చేస్తాడు. దేవుడు చేసే వివాహాలు ఎట్లుంటాయి తెలుసా? ఈడు జోడు కలుస్తుంది కదా. ఎలాగా ఈడు జోడు అంటే ఎట్టా చెప్పండి? సోషల్లీ, ఎకనామికల్లీ ఇద్దరు కూడా అన్ని విషయాల్లో సోషల్గా ఎకనామికల్గా అంతగా రెండు కుటుంబాలు సరి సమానం. రెండు పేద కుటుంబమే, ఇద్దరు కూడా మంచి ఆత్మీయులు, ఇద్దరు దేవునికి లోబడే వాళ్ళే, ఇద్దరిలో గర్వం లేదు, ఇద్దరు దీనులే. చూడండి వివాహాలప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడో చూడండి. యవన బిడ్డలారా, వివాహం కాని సోదరులారా, యవన సోదరులారా, యవన సోదరిలారా, మీ వివాహం కొరకు బాగా ప్రార్థన చేసుకోండి. తప్పు లేదు. ప్రభువా, యోగ్యుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, నిన్ను ప్రేమించే బిడ్డ, నీకు లోబడే బిడ్డ, నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే బిడ్డ నాకు భర్తగా దయచేయన్నాడు. మగపిల్లలు సామెతల గ్రంథంలో సుబుద్ధి గల భార్య, గుణవతైన భార్య, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యోగ్యురాలు కదండి. ఎన్ని మాటలు ఉన్నాయి. దేవుణ్ణి అడిగి 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 పొందుకో. ఇద్దరు ఈక్వల్లీ యోకుడు అంటారు. ఈక్వల్లీ యోకుడు అంటే ఏం చెప్పండి? సరి సమానంగా. మరి ఏం చెప్పింది? అయ్యా నీ ఇష్టమయ్యా, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియా అంటే యోసేపు ఏమన్నాడు చెప్పండి? దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు, తన భార్యను చేర్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు గర్భవతిగా ఉన్న మరియను చేర్చుకుంటే ఎన్ని నిందలు వస్తాయి? ఇందాక చెప్పాను, నాకు అర్థమైన క్రైస్తవ జీవితం మాత్రం చాలా కష్టమే. నేను బైబిల్ చదివినప్పుడు, బైబిల్ గుండా వెళ్ళేటప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభు వెంబడించాడు. నిందలు, అవమానాలు కదా. ఆనందం ఉంటుంది కానీ ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. గర్భవతిగా ఉన్న మరియను చేర్చుకుంటే ఎన్ని కష్టాలు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు యోసేపు. ఇంకేమన్నా రాయబడిందో చూడండి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. ఒకవేళ భార్య భర్తలు ఐక్యం చెందితే యేసు ప్రభు పుట్టుక అపవిత్రం అవుతుంది. మరియా యేసు ప్రభుని కనేంత వరకు కూడా యోసేపు ఆమెను ముట్టను కూడా ముట్టలేదు, యోసేపు ఆమెను తాకను కూడా తాకలేదు. ఎలా వస్తుంది ఇది? మీకు చెప్పాను కదా.
ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నీ కోరికలను అదుపు పెట్టుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థాన శక్తి, పైనుండి శక్తి, ప్రార్థనా శక్తి, అంతరంగ పురుషుల్లో శక్తి, కార్యసాధకమైన తన శక్తి, క్రియాశక్తి, భక్తితో పాటు శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్పాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా యోసేపు తీసుకున్నాడు. ఎప్పుడైతే దేవదూత చెప్పాడు, టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా తననే తీసుకున్నాడు. రేపొద్దున హేరోదు చంపేటప్పుడు పుట్టేటప్పుడు బెత్లెహేం తీసుకెళ్ళాడు. హేరోదు చంపేటప్పుడు మళ్ళీ ఐగుప్తు తీసుకెళ్ళాడు. హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ నజరేతుకు తీసుకొచ్చాడు. మరియకు అండగా ఉన్నాడు. యేసు ప్రభువును యోసేపు ఎంత బాగా చూసుకుంటాడు చెప్పండి కదా. ఎంత బాధ్యతలు తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, పోయిన వారం ఒక యంగ్ ఉమెన్ గురించి విన్నాము. ఈ వారం ఒక యంగ్ మ్యాన్ గురించి మనం విన్నాము కదా. మనమందరం కూడా మరియల్లాగా, యోసేపుల్లాగా దేవుని గట్టిగా నమ్ముకొని పరిశుద్ధంగా, యోగ్యంగా ప్రభు కొరకు జీవించడానికి ప్రభు తన కృప మనలా విస్తరింప చేయును గాక.